మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం. ఈ మాసంలో ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారి యొక్క ఆదాయం 5, ఖర్చు 5, వ్యయము 5, రాజ్యపూజ్యము 1, అవమానం 5. అర్ధాష్టమున పంచగ్రహ కూటమితో నెలారంభము. అన్ని విషయములందు తగు జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబ వ్యక్తుల సలహాలైన ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరే. అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళినట్టయితే దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి పనులన్నీ కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. తరచుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. రుణదాతలచే ఒత్తిడి తీవ్రమవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. తీవ్రమైనటువంటి ధన నష్టం కలుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యపరంగా ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఆశించినటువంటి ఫలితాలు మీకు లభించకపోవచ్చు. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఆదాయం సామాన్యంగానే ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఫలితాలు కూడా మీకు సామాన్యంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కల్పిస్తూ ఉంది. కాబట్టి ధనుసు రాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీవ్రమైనటువంటి ఒత్తిడులను ఎదుర్కొనేటువంటి సందర్భాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి దానికి సమయం ఉంటుంది. కాబట్టి జాతకపరంగా రుణాల ద్వారా మీకు ఒత్తిడి ఏర్పడ్డప్పుడు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు కానీ కాస్త ఓపికగా సామరస్యపూర్వకంగా స్వయం కృషితో ఆలోచించి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడగలరో మీరే దానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాల ద్వారా మీరు మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, బంధుమిత్ర పరంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని మీ పనులను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రహరీత్యా, జాతకరీత్యా అర్ధాష్టమున పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మీకు ఎదురవుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు ముందుకు వెళ్ళి విజయాలు పొందాలంటే మీరు ఖచ్చితంగా నవగ్రహారాధన చేయడం ద్వారా, ఆంజనేయ స్వామిని సందర్శించడం ద్వారా, సింధూరాన్ని ధరించడం ద్వారా మీ జాతక పరంగా పంచగ్రహ కూటమితో ఏర్పడుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా మీరు తొలగించుకొని ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారా, నవగ్రహ ఆరాధన ద్వారా మీ జాతకరీత్యా మీరు శుభమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.